write anything except your booklet code number and your signature and room number on this ఓఎంఆర్ షీట్. ఓకే, ఇట్లా స్టాప్లింగ్ చేస్తారు. స్టాప్లింగ్ చేస్తారు. ఫస్ట్ ఆ రెండింటిని జాయిన్ చేస్తారు. మీరు డీటెయిల్స్ ఫుల్ చేసినాక ఇట్లా స్టాప్లింగ్ చేస్తారు. ఎక్కడ చేస్తారు స్టాప్లింగ్? అది కూడా 2 areas అక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు, స్టాప్లింగ్ హియర్ అని చెప్పేసి. అక్కడ స్టాప్లింగ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంటది. సో ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు? ఇవి స్టిక్కర్స్ ఇట్లా ఉంటాయి మీకు స్టిక్కర్స్. ఈ స్టిక్కర్స్ మీకు ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ 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 2 వేస్తారనమాట స్టిక్కర్స్. పేపర్ ఇచ్చే కంటే ముందు బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్ దిస్ ప్రాసెస్ విల్ బి డన్. క్లియర్? మీకు ఇట్లా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఇది సెట్ సి. సెట్ సి ఎప్పుడైనా కానీ మీకు ఇట్లా బ్లూ కలర్ లోనే వస్తుంది క్వశ్చన్ పేపర్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు సెట్ బి అని ఉంది. సెట్ బి క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు ఇట్లా బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది. మీకు సెట్ ఏ అని ఉంటుంది. సెట్ ఏ మీకు ఎట్లా వస్తుంది అంటే రెడ్ కలర్ లో వచ్చేస్తుంది. ఇట్లానే మీకు ఉంటాయి 3 కలర్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ యువర్ హాల్ టికెట్ నంబర్, డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ దట్ క్వశ్చన్ పేపర్. మీ నేమ్ కానీ అండ్ మీకు ఇట్లా క్వశ్చన్ టిక్ చేసుకోవడం, ఏదైతే రాసిన టిక్ చేసుకోవడం, లేదంటే ఫామ్ లో రాసుకోవడం. డోంట్ రైట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ యువర్ హాల్ టికెట్ నంబర్. క్వశ్చన్ నంబర్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. ఇంకా హాల్ టికెట్ లో క్లియర్ గా ఏం మెన్షన్ చేశారంటే ఈసారి ఆల్ VSAQs వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రైట్ ఎట్ వన్ ప్లేస్. SAQs LAQs మీరు ఎట్లా రాసుకోండి, కానీ VSAQs మాత్రం ఒక ప్లేస్ దగ్గరే రాయాలని ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే మెన్షన్ చేశారు. ఏదైనా మీకు తెలియని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దాని ఎఫెక్ట్ మిగిలిన క్వశ్చన్స్ మీద పడకుండా చూసుకునే బాధ్యత మీదే. ఓకే, హలో ఆల్, సో వెల్కమ్ టు మ్యాథ్స్ వీరేష్ సార్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే సో మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ IP 2026 ఎగ్జామ్స్ కి సో ప్రాసెస్ ఎలా ఉంటుంది మీకు, మీరు సెంటర్ ని రీచ్ అయ్యాక మీ ఎగ్జామ్ డే రోజు, సో మీరు సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి సెంటర్ నుంచి బయటకు వచ్చే వరకు ఆ 3 hours యొక్క ప్రాసెస్ మీకు ఎలా ఉంటుందో డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇప్పటి వరకు హాల్ టికెట్స్ కలెక్ట్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ వెళ్ళి మీ కాలేజెస్ లో వెళ్ళి హాల్ టికెట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. సో హాల్ టికెట్స్ లో మీ ఫోటో కింద QR కోడ్ మెన్షన్ చేస్తుంది గవర్నమెంట్. అది స్కాన్ చేస్తే మీ సెంటర్ యొక్క లొకేషన్ వస్తుంది. సో ప్లీజ్ 1 day బిఫోర్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ ప్లీజ్ విజిట్ యువర్ ఎగ్జామినేషన్ సెంటర్. మీకు ఐడియా ఉంటుంది అనమాట. ఎగ్జామ్ రోజు మీకు ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎలాంటి హరిబరి మూవ్మెంట్ ఉన్నా కానీ, మీకు షార్ప్ 9 కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్ లోపల ఉంటేనే మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ ఉంటారనమాట. ఓకే, సో తెలంగాణ వాళ్ళకైతే February 25 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, March 18 వరకు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే February 23 నుంచి స్టార్ట్ అయ్యి March 24 వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. సో ఈ మంత్ February, March ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ జరిగే మూమెంట్ అనమాట. సో మీకు స్టెప్ బై స్టెప్ ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మీకు కొన్ని ఎక్విప్మెంట్ చూపిస్తాను నేను ఇక్కడ. బుక్లెట్ కానీ OMR షీట్ అంటే ఎట్లుంటుంది, బుక్లెట్ అంటే ఎట్లుంటుంది, ఎన్ని పేజెస్ ఉంటాయి, ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ స్టూడెంట్ ఇందాక చెప్పినట్టుగానే మీరు సెంటర్ అయితే ఒక రోజు ముందే వెళ్ళి విజిట్ చేయండి. సో చేసిన తర్వాత మీకు మరుసటి రోజు మీ ఎగ్జామ్ ఉన్న రోజు షార్ప్ 8:30 కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో అయితే ఉండాలి. సో మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ యువర్ హాల్ టికెట్ నంబర్ అండ్ యువర్ రూమ్ నంబర్ ఇన్ ద నోటీస్ బోర్డ్ ఆఫ్ యువర్ సెంటర్ కాలేజ్. ఓకే, సో అక్కడికి వెళ్ళి మీరు అవి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే అవన్నీ ఏం చెక్ చేసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోతారు. అండ్ ఇంకొకటి, మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా, రూమ్ నెంబర్ క్లియర్గా మీకు అర్థమైందా లేదా అవన్నీ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ ఆల్రెడీ వాచ్మెన్స్ ఉంటారు, అక్కడ ఫ్యాకల్టీస్ ఉంటారు పక్కనే. సో వాళ్ళ హెల్ప్ తీసుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి, లేదంటే మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి. ఏదో ఒకటి చేసి కానీ మీరు అక్కడైతే మీ హాల్ టికెట్ నెంబర్, రూమ్ నెంబర్ని ఫస్ట్ క్లారిటీగా చూసుకోండి. ఏ ఫ్లోరు, ఏ రూమ్ నెంబరు మీది అంతే. అట్లా డీటెయిలింగ్ ఉంటాయి, బెంచ్ నెంబర్స్ మెన్షన్ చేయరు ఇక్కడ. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీతో పాటు ట్రాన్స్పరెంట్ ఒక పౌచ్, మీరు ఎందుకంటే మీరు పెన్స్, పెన్సిల్స్, స్కేల్స్, ఎరేజర్, షార్ప్నర్ ఇవన్నీ క్యారీ చేయాలి కదా. ట్రాన్స్పరెంట్ ప్యాడ్ యూజ్ చేయాలి. మీరు తెలుపటాలు ఉన్నవి లేదంటే క్రికెటర్ ఫోటోస్ ఉన్న ప్యాడ్స్ తీసుకెళ్తారు వాళ్ళ సెంటిమెంట్ అని చెప్పేసి, అవన్నీ అక్కడ అలో చేయరమ్మా. ఓన్లీ ట్రాన్స్పరెంట్ ప్యాడ్స్, ఓన్లీ ట్రాన్స్పరెంట్ పౌచెస్ అలో చేస్తారు. ప్లీజ్ రిమెంబర్ దిస్ థింగ్. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ నే తీసుకెళ్ళాలి. మీలాగా మీ దగ్గర ఉన్నవి హీట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏం అలో చేయరు ఎగ్జామ్ కి. ప్రతిదీ మీకు ట్రాన్స్పరెంట్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఎగ్జామ్ కి మీరు షూస్ వేసుకొని వెళ్ళి, టోన్ జీన్స్ తోటి వెళ్ళినా, షూస్ వేసుకొని వెళ్ళినా అల్లో చేయరు. ఒక ట్రెడిషనల్ వేలో రెడీ అయ్యి వెళ్ళండి. ట్రెడిషనల్ అంటే మళ్ళీ శారీ అలా లుంగి కట్టుకోనని కాదు, ఒక మీరు రెగ్యులర్ గా నార్మల్ వేర్ ఉంటుంది కదా, రెగ్యులర్ వేరు అలాగే వెళ్ళండి అనమాట. కాలేజ్కి ఎలాగైతే వెళ్తారో అలాగే వెళ్ళండి. సో టోన్ జీన్స్ నాట్ అలౌడ్. సో మీకు షూస్ వేసుకుంటే షూస్ కూడా నాట్ అలౌడ్. స్మార్ట్ వాచెస్ అమ్మా, స్మార్ట్ వాచెస్ అన్న కానీ లేదంటే నార్మల్ వాచెస్ ఏవి అలౌడ్ లేదు. ఓకే, షూస్ ఉంటే షూస్ విప్పిస్తారు మీకు కాలేజ్ బయటనే. సాక్స్ కూడా నాట్ అలౌడ్స్. ఓకే, సో వాచెస్ ఆల్సో నాట్ అలౌడ్. ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్స్, క్యాల్కులేటర్స్, స్మార్ట్ వాచెస్, షూస్, సాక్సెస్ ఏవి మీకు అల్లో ఉండవు. మీ చేతులకు బ్రేస్లెట్లు ఉంటాయి, అవి కూడా మీకు కొంతమంది సెన్సార్ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని నాన్ సెన్సార్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఏవి మీకు అల్లో చేయరు. ఇలాంటివి ఉంటే నో ప్రాబ్లం. ఓకే, ఇలాంటి మీకు దారాలు ఉంటాయి కదా, నో ప్రాబ్లం. సో ఇవన్నీ మీరు ఎగ్జామ్ సెంటర్లో మీరు 8:30 కల్లా అక్కడికి రీచ్ అయ్యి మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ మీ మొబైల్, మీ బ్యాగ్ మీరే రెస్పాన్సిబుల్ చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది ఇవి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అక్కడ ఆ కాలేజ్లో కొంతమంది, కొన్ని కాలేజెస్లో అయితే మనకు ఉంటుంది, అక్కడ వాళ్ళు ఆయమ్మ వాళ్ళు లేదంటే వాచ్మెన్స్ టోకెన్స్ ఇచ్చి మీ బ్యాగ్స్ ని కొద్దిసేపు ఎగ్జామ్ అయిపోయే వరకు పెట్టుకుంటారు మీ మొబైల్స్ అవన్నీ. కొన్ని కాలేజెస్ లో ఉంటుంది,
కొన్ని కాలేజ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, ఒక్కసారి మీది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని 8:30 నుంచి లోపలికి అలో చేస్తారు. షార్ప్ 8:30 నుంచే స్టార్ట్ అవుతుంది. సో మిమ్మల్ని చెక్ చేస్తారు, చెక్ చేసి పైకి పంపిస్తారు. పైకి వెళ్ళిన తర్వాత కింద నోటీస్ బోర్డులో చూసినట్టుగా మీరు వెళ్ళి పైకి వెళ్ళి మీ కన్సర్న్ రూమ్ లో ఫ్లోర్ నెంబర్, రూమ్ నెంబర్ చెక్ చేసుకొని అక్కడ బెంచెస్ ఉంటాయి. బెంచెస్ మీద మీ హాల్ టికెట్ నెంబర్ రాసి ఉంటారమ్మా. ఓకే, సో కొన్ని కాలేజ్లో బెంచెస్ ఉంటాయి, కొన్ని కాలేజెస్ లో స్టడీ చైర్ లాంటివి కొన్ని ఉంటాయి అనమాట. డిపెండ్స్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ దట్ కాలేజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కాలేజీలో అయితే చదివారో మీ కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ కాలేజీలో సెంటర్ ఉన్న కాలేజీలో ఉండొచ్చు, అంతకన్నా దరిద్రంగా ఉండొచ్చు, అంతకన్నా అడ్వాన్స్డ్ ఉండొచ్చు. కానీ నాకు ఇది లేదు, ఏసీ లేదు, ఫ్యాన్ తిరగట్లేదు, కూర్చోడానికి బెంచ్ సరిపోవట్లేదు, ఇవన్నీ కంప్లైంట్ చేసినావు అనుకో, నీకున్న 3 hours లో ఈ కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుంటే నువ్వు ఎగ్జామ్ మీద ఫోకస్ చేయలేవు, అది నీకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఎలా ఉన్నా నువ్వు ఎగ్జామ్ రాయాల్సిందే. అండ్ ఒక్కసారి మీరు లోపలికి ఎంట్రీ ఇచ్చాక మీకోసం అక్కడ ఇన్విలేటర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక రూమ్ కి 2 ఉంటారు అన్నమాట, డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ కౌంట్. ఓకే, సో బేసిక్ అయితే ఒక రూమ్ కి 2 ఇన్విలేటర్స్ ఉంటారు, ఒకసారి ఒక్కొక్కరు కూడా ఉంటారు అనమాట. సో మీకంటే ముందే అక్కడ ఇన్విలేటర్స్ రెడీగా ఉంటారు. మీ బుక్లెట్స్ పట్టుకొని ఇట్లా ఉంటాయి మీ బుక్లెట్స్, ఎగ్జాక్ట్ గా ఇట్లానే ఉంటాయని మాత్రం చెప్పను, ఇది మా కాలేజ్ బుక్లెట్. ఓకే, సైజ్ దీనికన్నా పెద్దగా ఉంటుంది. ఓకే, మీకు ఇంకా బ్రైట్నెస్ ఉంటుంది. ఈ లైన్స్ ఇంత థిక్గా ఉండవు, కొంచెం థిన్ గా ఉంటాయి లైన్స్ మీకు. ఓకే, ఇలాంటి బుక్లెట్స్ ఇస్తారు మీకు. ఈ బుక్లెట్స్ ఫస్ట్ మీరు హాల్ టికెట్ ప్లేస్ లో కూర్చుంటారు కదా, మీ నంబర్ ప్లేస్ లో కూర్చున్న తర్వాత వచ్చి మీకు బుక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇన్విలేటర్స్. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మీకు ఓఎంఆర్ షీట్స్ కూడా వాళ్ళు మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఇలా ఉంటుంది మీకు ఓఎంఆర్ షీట్ అనేది, చెప్తా. సో ఒక్కసారి మీరు మీ బుక్లెట్ తీసుకున్న తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ, మీరు బుక్లెట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ ద టోటల్ బుక్లెట్ థరోలీ. మీరు చెక్ చేయాలి ఒకసారి టోటల్ బుక్లెట్ ని మీరు థరోగా చెక్ చేయాలి. ఎందుకంటే కొన్ని సార్లు ఏంటంటే మధ్యలో చినగడం కానీ, ఫోల్డ్ అవ్వడం కానీ, లేదంటే కొంచెం ఎక్స్ట్రా పేజ్ రావడం కానీ జరిగి ఉంటుంది అనమాట. కొన్ని బుక్లెట్స్ కొన్నింటికి స్టిచ్చింగ్ సరిగా అయి లేకుంటుంది. ఓకే, సో అవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇదే మీ ఫ్యూచర్. మీరు ఈ 9 months ప్రిపేర్ అయిన టాలెంట్ మొత్తం ఇందులోనే మీరు షో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది మీ ఫ్యూచర్ అనమాట. ఇది ఎంత మంచిగా ఉంటే అంత మంచిది, మీకు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మన తెలంగాణ వాళ్ళకైతే మనకు 24 pages ఉన్న బుక్లెట్ అయితే ఇస్తారు. ఏపీ వాళ్ళకు జూనియర్స్ కి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు 100 marks మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి 36 papers ఉన్న బుక్లెట్ ఇస్తారని అయితే తెలిసిందనమాట. ఓకే, సో ఏపీ వాళ్ళకు 36 ఉంటుంది జూనియర్స్ కి. సో సెకండ్ ఇయర్స్ ఏపీ వాళ్ళకైతే 24 pages బుక్లెట్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ ఆఫ్ తెలంగాణ స్టూడెంట్స్ కి అయితే 24 pages ఉన్న బుక్లెట్ అయితే ఇస్తారనమాట. క్లియర్ గా చెక్ చేసిన తర్వాత మీ ఓఎంఆర్ షీట్ మీద మీ డీటెయిల్ చూసుకోండి. ఓకే, ఓఎంఆర్ షీట్ లో మీకు 3 parts ఉంటాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 parts ఏంటంటే ఇక్కడ ఇది యాక్చువల్ గా న్యూ ఓఎంఆర్ కాదు, ఇది ఓల్డ్ ఓఎంఆర్. మీ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నా. ఇక్కడ మీకు పార్ట్ 1 ఇదంతా మీకు అంతా ఈ పైన ఉండేదంతా మీ ఫోటో వస్తుంది. ఇక్కడ 2 బార్ కోడ్లు ఉంటాయి. ఇక్కడ మీ డీటెయిల్స్ అంతా ఉంటాయి, మీ హాల్ టికెట్ నెంబర్, సబ్జెక్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇది పార్ట్ 1. ఇదంతా పార్ట్ 2. ఈ పార్ట్ వచ్చేసి పార్ట్ 3. డోంట్ రైట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ యువర్ బుక్లెట్ కోడ్ నంబర్ అండ్ యువర్ సిగ్నేచర్ అండ్ రూమ్ నంబర్ ఆన్ దిస్ ఓఎంఆర్ షీట్. ఓకే, సో బుక్లెట్ కోడ్ ని మీరు టూ ప్లేసెస్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి ఎంట్రీ చేయాలి బుక్లెట్ కోడ్ ని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు పార్ట్ 2 లో మళ్ళీ మీకు ఇది ఉంది కదా, ఇక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ప్లేసెస్ లోనే మీరు బుక్లెట్ కోడ్ ని, మీ ఆన్సర్ బుక్లెట్ కోడ్ ఉంటుంది కదా, దాని మీద ఒక నంబర్ ఉంటుంది. ఓకే, ఆ డిజిట్ ని మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అనమాట, 5 digits నెంబర్. సో దాన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ ఉంటుంది, సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్, మీ సైన్ చేయండి. ఇక్కడ మీరున్న రూమ్ నెంబర్ రాయాలి కంపల్సరీ. ఇక్కడ ఇన్విలేటర్స్ సైన్ చేస్తారు, వాళ్ళు ఇద్దరు ఒకరు చేస్తారు. అంతే, ఇంకా మీరు అంతకు మించి ఇంకేం చేయదు. ఇవన్నీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీకు మీ పేపర్ వాల్యుయేట్ చేసే వాళ్ళు, బోర్డు వాళ్ళు చూసుకునే వర్క్ అనమాట ఇదంతా. ఓకే, ఫైనల్ గా మీకు వచ్చిన మార్క్స్ ని ఇట్లా మెన్షన్ చేస్తారనమాట. ఇట్లా మెన్షన్ చేసి బబ్లింగ్ చేస్తారు. ఇక్కడ మీ పేపర్ ఎవరైతే కరెక్షన్ చేసారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీ పేపర్ ఎవరైతే కరెక్షన్ చేసారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సో ఇది మీకు ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఇవన్నీ మీకు ఏం రావు, ఈ కరెక్షన్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ మీకు ఓఎంఆర్ షీట్ తోటి రావు. అవి మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, కరెక్షన్ జరిగిన తర్వాత తీసుకున్న ప్రింట్అవుట్ ఇది. ఓకే, ఫర్ యువర్ ఐడియా పర్పస్ గా చెప్తున్నా. ఇవన్నీ ఏముండవు మీకు ఓఎంఆర్ షీట్ లో, జస్ట్ ఇట్లా బ్లాంక్ ఉంటుంది అనమాట. మీరే ఫిల్ చేసుకోవాలి మీ డీటెయిల్స్. అండ్ మీరు ఫిల్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్. మీరు తొందరపాటులో నాకు తెలుసు కదా అని చెప్పేసి మీరు ఏ పడితే రాయకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ ఉన్న ఇన్విలేటర్ని అడగండి క్లియర్ గా, సార్ ఇది ఎట్లా రాయాలని చెప్పేసి. అంతేగాని మీరు ఒకసారి ఏదో హరిబరిలా రూమ్ నెంబర్ ప్లేస్ లో, కొంతమంది రూమ్ నెంబర్ ప్లేస్ లో బుక్లెట్ కోడ్ రాస్తుంటారు, మళ్ళీ వైట్నర్ పెడతారు, లేదంటే మేకప్ వేస్తారు, ఇట్లా గీస్తారు. ఆవేశపడకండి ప్లీజ్. ఇది మీ కాలేజ్ ఎగ్జామ్ కాదు. ప్లీజ్, దిస్ ఈస్ నాట్ యువర్ కాలేజ్ ఎగ్జామ్, దిస్ ఈస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామినేషన్. మీ ఎక్స్ట్రాలు, మీ పప్పులు ఏ ముడకవి ఇక్కడ, అర్థమైందా? సో మీ కాలేజీలో చేసినట్టు చేస్తామంటే మాత్రం ఉండదన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, బుక్లెట్ తీసుకున్న తర్వాత, ఓఎంఆర్ షీట్ తీసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అని చూసుకోండి. హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ ఉందా, సబ్జెక్ట్ కరెక్ట్ ఉందా, డేట్ కరెక్ట్ ఉందా, సో అన్ని చూసుకున్న తర్వాత సో ఇప్పుడు మీకు ఇన్విలేటర్ మీ దగ్గరకు వచ్చి స్టాప్లింగ్ చేస్తుంది అనమాట. అంటే ఎట్లా స్టాప్లింగ్ చేస్తారంటే ఇట్లా పెడతారు అనమాట. బుక్లెట్ ఉంటుంది కదా, బుక్లెట్ టాప్ పేజ్ లో ఇట్లా మీకు ఓఎంఆర్ షీట్ ని పెట్టి ఇట్లా స్టాప్లింగ్ చేస్తారు. యాక్చువల్గా మీకు ఫైనల్ ఎగ్జామ్ లో బుక్లెట్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఇది ఓఎంఆర్ షీట్, ఇది A4 పేపర్, ఇది కొంచెం చిన్న ఉంది కదా. ఫైనల్ ఎగ్జామ్ లో మీకు బుక్లెట్ పెద్దగా ఉంటుంది, ఓఎంఆర్ షీట్ కొద్దిగా చిన్న ఉంటుంది బుక్లెట్ కంటే. ఇట్లా స్టాప్లింగ్ చేస్తారు ఫస్ట్ ఆ రెండింటిని జాయిన్ చేస్తారు. మీరు డీటెయిల్స్ ఫుల్ చేసినాక ఇట్లా స్టాప్లింగ్ చేస్తారు. ఎక్కడ చేస్తారు స్టాప్లింగ్? అది కూడా 2 areas అక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు, స్టాప్లింగ్ హియర్ అని చెప్పేసి. అక్కడ స్టాప్లింగ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంటది. సో ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు? ఇవి స్టిక్కర్స్ ఇట్లా ఉంటాయి మీకు స్టిక్కర్స్. ఈ స్టిక్కర్స్ మీకు ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ 2 వేస్తారనమాట స్టిక్కర్స్. ఇది నేను ప్రింట్అవుట్ తీసుకున్నా కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది. స్టిక్కర్స్ వేస్తారు. స్టిక్కర్స్ వేసిన తర్వాత ఇంకా మీకు ఫస్ట్ వర్క్ అయితే మీకు కంప్లీట్ అయినట్టు. ఇది మీకు ప్రాసెస్. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఆఫ్టర్ 9 కాదు, బిఫోర్ 9. అందుకని యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద సెంటర్
ఫ్రమ్ 8:30 to 9 మధ్యలోనే ఎంట్రీ అయితే ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. మీకు పేపర్ ఇచ్చే కంటే ముందే బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్ దిస్ ప్రాసెస్ విల్ బి డన్. క్లియర్ కదా? మీరు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఉండాలి. మీకు పేపర్ వచ్చేలోపు, మీరు పేపర్ వచ్చేలోపు రెడీగా ఉండాలి. ఇంకా ఇట్లా మీరు ప్రింట్ చేసుకొని మీ డీటెయిల్స్ తోటి మీరు ఇంకా బెంచ్ మీద పెట్టుకొని మీరు రెడీగా ఉండాలి. పేపర్ వస్తుంది షార్ప్ 9కి బెల్ అవుతుంది. బెల్ అయిన తర్వాత మీ ఇన్విలేటర్స్ మీకు ఆ రోజు ఫస్ట్ ఎగ్జామ్ మీకు మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి మా ఇక్కడ ఎగ్జామ్లో. పార్ట్ 1 వచ్చేసి మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, పార్ట్ 2 వచ్చేసి మీకు సెకండ్ లాంగ్వేజ్, పార్ట్ 3 వచ్చేసి మీకు ఏంటంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్. ఫస్ట్ మీకు సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది, అది పార్ట్ 2 కానీ సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది. బ్లాక్ కలర్, మనకు బ్లూ కలర్, రెడ్ కలర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి మా, అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో మీకు ఇట్లా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఇది సెట్ సి. సెట్ సి ఎప్పుడైనా కానీ మీకు ఇట్లా బ్లూ కలర్ లోనే వస్తుంది క్వశ్చన్ పేపర్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు సెట్ బి అని ఉంది. సెట్ బి క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు ఇట్లా బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది. మీకు సెట్ ఏ అని ఉంటుంది. సెట్ ఏ మీకు ఎట్లా వస్తుంది అంటే రెడ్ కలర్ లో వచ్చేస్తుంది. ఇట్లానే మీకు ఉంటాయి 3 కలర్స్ ఉంటాయి. సో ఇదే మీకు ఫైనల్ క్వశ్చన్ పేపర్, అంటే ఈ ఇయర్ కాదు. సో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మళ్ళీ ఇయర్ అనుకున్నారు. ఇవి మ్యాథ్స్ పేపర్స్. ఈ ఫార్మాట్ ఇంకొకటి లేదు మనకు అవైలబుల్ గా లేదు. మీకు కావాలంటే స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఆఫ్టర్ టేకింగ్ యువర్ క్వశ్చన్ పేపర్ మా, ఇక్కడ మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ని రాయాలి. ఎక్సెప్ట్ యువర్ హాల్ టికెట్ నెంబర్, డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ దట్ క్వశ్చన్ పేపర్. మీ నేమ్ కానీ అండ్ మీకు ఇట్లా క్వశ్చన్ టిక్ చేసుకోవడం, ఏదైతే రాసిన టిక్ చేసుకోవడం, లేదంటే ఫామ్ లో రాసుకోవడం. డోంట్ రైట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ యువర్ హాల్ టికెట్ నెంబర్. సో ఎవ్రీ కాలేజ్ లో ఒక సిట్టింగ్ స్క్వాడ్ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు మీకు అవి కనిపించినాయి అనుకోండి, మీరు వేసిన మేకప్ కనిపించింది అనుకోండి, మీకు యాక్షన్ ఉంటుంది అనమాట. మీకు కంపల్సరీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. డిబార్ అని కాదు కానీ మేము చెప్తారు, ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. ఫస్ట్ డే కాబట్టి వార్నింగ్ ఇస్తారు. సెకండ్ డే, థర్డ్ డే మీరు రిపీట్ చేసిన అనుకోండి, సో మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. కంపల్సరీ డోంట్ రైట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ యువర్ హాల్ టికెట్ నెంబర్ ఆన్ క్వశ్చన్ పేపర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ఓఎంఆర్ షీట్ ఆల్సో. ఓకే, సో ఓఎంఆర్ షీట్ మీద కానీ బుక్లెట్ మీద కానీ డోంట్ రైట్ యువర్ నేమ్. ప్లీజ్ రిమెంబర్, అన్ని మీకు డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. సరే, ఇది స్టాపిల్ చేసినది మధ్యలో ఊడిపోతే మాది ఎట్లా అంటే అంత ఏం మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని ప్రాపర్గానే సెట్ చేస్తారు గవర్నమెంట్. ఓకే, సో మీరు నాది ఇది మిస్ అయితే మళ్ళీ ఈ బుక్లెట్ ఎవరు చూస్తారని చెప్పి బాధపడకండి. నేమ్స్ రాయడము, పిచ్చి పిచ్చి మేకప్ వేయడం అవన్నీ ఏం చేయకండి. ఓకే, సో జస్ట్ వాళ్ళు ఏదైతే చెప్పారో అవే రూల్స్ ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత సో మీకు సెట్ ఏ, సెట్ బి, సెట్ సి 3 సెట్స్ ఉంటాయి కదా. 3 సెట్స్ లో మీకు గవర్నమెంట్ 1 అవర్ బిఫోర్ ఆఫ్ ద ఎగ్జామ్ సో సెట్ ఏనా, సెట్ బినా, సెట్ సినా మీకు డిక్లేర్ చేస్తుంది. అది మీకు తెలియదు. సో మీరు ఎగ్జామ్ సెంటర్ లో మీకు నోటీస్ బోర్డులో కనిపిస్తుంది అప్పటికి ఈరోజు సెట్ బినా, సెట్ ఏనా అని చెప్పేసి 8:30 కల్లా మీకు పెట్టేశారు అక్కడ. ఓకే, సో సెట్ ఏ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ ఏ ఎగ్జామ్ ఉంది ఎంపీసీ వాళ్ళకి, ఎంఈసీ వాళ్ళకు ఆ రోజు. సో బైపీసీ వాళ్ళకు మీకు బాటనీ ఎగ్జామ్ ఉంటుంది, సిఈసీ వాళ్ళకు సివిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 3 ఎగ్జామ్స్ సీనియర్స్ కైనా జూనియర్స్ కి 3 ఎగ్జామ్స్ రోజు సెట్ ఏ వచ్చింది అనుకోండి, సెట్ ఏని డిస్ట్రిబ్యూట్ చేస్తారు టోటల్ స్టేట్ మొత్తం. ఓకే, స్టేట్ మొత్తం సెట్ ఏ క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట. ఓకే, సో అట్లా ఉంటుంది మీకు ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ మీకు సెట్ బి వచ్చింది అనుకోండి, త్రూ అవుట్ స్టేట్ సెట్ బిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట. ప్లీజ్ రిమెంబర్ లైక్ దట్. ఓకే, ఇది మీకు ప్రాసెస్. వన్స్ ఆఫ్టర్ టేకింగ్ ద క్వశ్చన్ పేపర్, రీడ్ క్వశ్చన్ పేపర్ ప్రాపర్లీ. సి మీది మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ పేపరే తీసుకోండి, జువాలజీ అయితే జువాలజీ తీసుకోండి, బాటనీ అయితే బాటనీ తీసుకోండి, లేదంటే ఎకనామిక్స్ కామర్స్ అయితే అవే తీసుకోండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ అయినా కూడా. అంతేగాని ఏది పడితే తీసుకోకండి క్వశ్చన్ పేపర్. ఒకసారి మీ హాల్ టికెట్ నెంబర్ రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్ మీద సో క్లియర్ గా క్వశ్చన్ పేపర్ ఒకసారి రీడ్ చేయండి. మీకు ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి జస్ట్ మీ మనసులో టిక్ చేసుకోండి. ఎల్ఏక్యూ అయినా, ఎస్ఏక్యూ అయినా, విఎస్ఏక్యూ అయినా మీకు ఏదైతే వస్తుందో పర్ఫెక్ట్ గా అది రాయడం స్టార్ట్ చేయండి. అంతేగాని ఫస్ట్ విఎస్ఏక్యూసే స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఎల్ఏక్యూసే స్టార్ట్ చేయాలన్న రూల్ ఏం లేదు. బట్ రిమెంబర్ వన్ థింగ్, ట్రై టు రైట్ ఆల్ ఎల్ఏక్యూస్ ఆర్ ఆల్ ఎస్ఏక్యూస్ ఆర్ ఆల్ విఎస్ఏక్యూస్ ఎట్ వన్ ప్లేస్. అంటే ఒకటే పేజ్ లోని కాదు, ఒక దగ్గర ఒక 5-6 పేజెస్ అయితే కదా, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి రాయడానికి, ఒక ఆర్డర్లో రాయడానికి. ఆర్డర్ అని కాదు కానీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్లు చూసుకోండి. సెక్షన్ ఏ విఎస్ఏక్యూస్ ఉంటాయి మ్యాథ్స్ పేపర్లో, సెక్షన్ బి ఎస్ఏక్యూస్, సెక్షన్ సి ఎల్ఏక్యూస్. నీకు ఎల్ఏక్యూస్ వస్తే ఎల్ఏక్యూసే స్టార్ట్ చేయి ఫస్ట్. కానీ ఫస్ట్ పేపర్ మీరు ఇట్లా బుక్లెట్ ని పిన్ చేసి ఉంటారు కదా, ఇట్లా మీకు పేపర్ టర్న్ చేయగానే మీకు ఇట్లా ఉంటుంది ఫస్ట్ పేపర్. ఇది అంతా మీకు ఓఎంఆర్ షీట్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మీకు ఒరిజినల్ గా. ఇక్కడ కూడా మీకు ఇన్విలేటర్ సైన్ ఉంటుంది, అక్కడ సైన్ చేయించుకోవాలి మీరు. ఓకే, కంపల్సరీ సైన్ చేయాలి. ఇన్విలేటర్ 3 ఏరియాస్ లో సైన్ చేస్తాడమ్మా ఇన్విలేటర్. ఫస్ట్ మీకు ఓఎంఆర్ షీట్ మీద ఇక్కడ చేస్తాడు. నెక్స్ట్ ఆన్సర్ బుక్లెట్ మీద సైన్ ఉంటుంది మీకు, ఆన్సర్ బుక్లెట్ మీద సైన్ చేస్తాడు ఈ కార్నర్ లో, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో. లాస్ట్ మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ది ఎండ్ అని రాస్తారు కదా మీరు లాస్ట్ లో. ఓకే, అక్కడ మీకు ఇన్విలేటర్ సైన్ చేస్తారు. మొత్తం 3 ఏరియాస్ లో సైన్ చేస్తారు అనమాట. సో బీ కేర్ఫుల్. సో ఇప్పుడు మీరు ఇట్లా టర్న్ చేసి మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ఎల్ఏక్యూ స్టార్ట్ చేస్తే పార్ట్ సి ఆర్ సెక్షన్ సి ఏదో ఒక సబ్జెక్టు స్టార్ట్ చేసి క్వశ్చన్ నంబర్ సి మెన్షన్ క్వశ్చన్ నంబర్ ఎట్ హియర్. డోంట్ మెన్షన్ క్వశ్చన్ నంబర్ ఇన్సైడ్ ఆఫ్ దట్ లైన్ బార్. ఓకే, సో ఆ లైన్ బార్ కి లెఫ్ట్ సైడ్ లో మీకు ఉంది కదా, ఇదంతా క్వశ్చన్ నంబర్ బిట్ నంబర్ మెన్షన్ చేయడానికి ఇచ్చిన బార్. అది మీరు ఇక్కడే మెన్షన్ చేయాలి. అది కూడా క్లియర్ గా మెన్షన్ చేయండి. క్వశ్చన్ నెంబరు. మీరు ఆన్సర్ అంతా కరెక్ట్ రాసి క్వశ్చన్ నెంబర్ రాంగ్ రాసి అనుకోండి, మీకు 0 మార్క్స్ మా. ఆ క్వశ్చన్ సంబంధించి 0 మార్క్స్ వస్తాయి. ప్లీజ్ రిమెంబర్, క్వశ్చన్ నెంబరు ఈజ్ ఇంపార్టెంట్. అంతే, ఇంకా నో ఆప్షన్. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా రాసినా క్వశ్చన్ నెంబరు ప్రాపర్గా ఉండాలి. క్లియర్ కదా? సో అట్లా మీరు ప్రాసెస్ రాసుకుంటూ వెళ్ళండి. అండ్ హాల్ టికెట్లో ఉన్న ప్రికాషన్స్ అన్ని రీడ్ చేయండి. ఇంకా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకా మీ టాలెంట్ మొత్తం చూపించాలని చెప్పేసి పక్కన పెన్సిల్ అడగడము, ఇంకా రివాబ్ చేస్తుంటారు కొంతమంది, అంత నాకే వచ్చారు రాదా అని చెప్పేసి ఏం భయం లేకుండా, అని పెన్సిల్ రా, స్కేలు, పెన్సిల్, ఎరేజర్, రబ్బరు, షార్ప్నరు, పెన్స్, ఎక్స్ట్రా పెన్స్ అవన్నీ తీసుకెళ్ళండి. అండ్ రిమెంబర్ వన్ మోర్ థింగ్ మా, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఏ పెన్ తోటి అయితే ప్రాక్టీస్ చేస్తారో బిఫోర్ ద ఎగ్జామ్
ఆ సబ్జెక్ట్ ని. అవే పెన్స్ ఒక 10 నుంచి 20 వరకు బై చేయండి. అది బ్లూ పెన్నా బ్లాక్ పెన్నా బై చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాటితోటి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ పెన్ను మిడిల్కి వస్తుంది కదా ఇంక్, సో మిడిల్కి వచ్చినప్పుడు స్టాప్ చేయండి. ఇంకొక కొత్త పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అది కూడా మిడిల్కి వచ్చినప్పుడు స్టాప్ చేయండి. ఇట్లా 2-3 పెన్స్ మిడిల్కి వచ్చినాక స్టాప్ అయినాక అవే పెన్ను తీసుకెళ్లి ఎగ్జామ్ రాయండి. మీకు ప్రాక్టీస్ చేసిన పెన్ను తోటి ఎగ్జామ్ రాస్తే చాలా మంచిగా ఉంటుంది. మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఒక పెన్ను తోటి ప్రాక్టీస్ చేస్తారు, ఒక పెన్ను తోటి ఎగ్జామ్ రాస్తారు. దట్ ఈస్ వెరీ రాంగ్ ప్రాసెస్. గర్ల్స్ ఎస్పెషల్గా గర్ల్స్ అయితే పెన్సిల్ తోటి ప్రాక్టీస్ చేస్తారు. కొంతమంది పెన్సిల్ తోటి, బ్లాక్ పెన్ తోటి, రెడ్ పెన్ తోటి, ఇంకా కొంతమంది ఇంకా గ్రీన్ పెన్ తోటి కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఏం చేస్తాం ఇంకా ఏం చెప్పలేము అనమాట. మీరు ఏ తోడన్నా ప్రాక్టీస్ చేయండి రాబాయ్. ఎగ్జామ్ మాత్రం మీరు బ్లూ బ్లాక్ తోటి రాయాల్సి ఉంటుంది. స్కెచ్ పెన్స్ మీరు యూజ్ చేయొచ్చు, అంతేగాని నువ్వు ఇక్కడ హెడ్డింగ్ పెడితే ఇక్కడ హెడ్డింగ్ పెట్టావు అనుకో, ఈ థర్డ్ పేజ్ కూడా కనిపించినట్టు ఇంకొస్తుంది కదా, అలాంటి స్కెచ్ పెన్స్ మాత్రం డోంట్ యూజ్. పెన్ రిలేటెడ్ స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా, అవే యూజ్ చేయండి. సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి, మంచిగా ఫార్ములాస్ ని బాక్సెస్ లో మెన్షన్ చేయండి. ఫార్ములాస్ కదా అని చెప్పేసి ఇక్కడ దాకా ఆన్సర్ రాసి లాస్ట్ కార్నర్ లో ఇరికిచ్చి రాయకుండా ఫార్ములాస్ ఓకే, మంచిగా నీట్ గా రాయండి. అది కూడా సెంటర్ ఆఫ్ ద పేజ్ లోనే పెట్టు. ఫార్ములా ఏమైతుంది స్టెప్ బై స్టెప్, లేదు సరే సైడ్ కి రైట్ సైడ్ లోనే పెట్టు, మంచిగా నీట్ గా బాక్స్ లో మెన్షన్ చేయండి. కొంతమంది బాక్స్ కొట్టకుండా ఆన్సర్ కి ఇట్లా బ్రాకెట్ పెడుతుంటారు. నీకు తెలిసిన ప్రాసెస్ అదే కావచ్చు, కానీ బాక్స్ మెన్షన్ చేయము. ఒక రెక్టాంగులర్ షేప్ లేదంటే స్క్వేర్ షేప్ బాక్స్ మెన్షన్ చేయ ఆన్సర్ కి, ఫైనల్ ఆన్సర్ కి. ఓకే, క్లియర్ కదా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నుంచి ఆన్సర్ స్టార్ట్ చేసినావు, అది ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఒక మధ్యలో ఒక 2 లైన్స్ పెన్సిల్ తో డ్రా చేయి. ఒక లైన్ మీద ఒక మంచిగా తిక్కుగా వచ్చేటట్టు లైన్ డ్రా చేయనమాట. మంచిగా అర్థమైందా? సో ఎందుకంటే నువ్వు వేరియంట్ షో చేస్తున్నావు అక్కడ. ఈ ప్రాబ్లం అయిపోయింది, ఈ లైన్ చూడగానే మనకి కరెక్షన్ చేసేటోడికి అర్థమైపోతుంది ఇక్కడ దాకా అయిపోయింది అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేయి. అంతేగాని ఇక్కడ దాకా రాసి అయిపోయిన తర్వాత కొంతమంది మేధావులు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఈ ప్లేస్ ఎవరి కోసం వదిలేస్తావు నువ్వు? డోంట్ లీవ్ స్పేస్ లైక్ దట్. నీకు ఇక్కడ అయిపోయింది అనుకో, ఇక్కడ నుంచే స్టార్ట్ చేయి. సరే లేదు ఇక్కడ దాకా అయిపోయింది, సరే ఇంకా అది లీవ్ చేయి. కొంతమంది మిడిల్లోనే ఇక్కడ దాకా అయిపోగానే ఇంకా ఇదంతా వదిలేసి మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. అవన్నీ చేయకండి. మీరు ఎంత సిన్సియర్గా ఎగ్జామ్ని రాస్తే మీకు అంత సిన్సియర్గా మార్క్స్ వస్తాయి. ప్లీజ్ ఓకేనా? సో మీకు అందుకోసం ఇంత కేర్ తీసుకొని మీకు ఈ వీడియో చేస్తున్నా. మీకోసము చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా ఈ వీడియోని, అర్థమైందా? సో ప్రతి సెంటర్లో మీరు మీ సిట్టింగ్ కి ఆపోజిట్ లో వాల్ మీద, బోర్డు మీద కావచ్చు, బోర్డు పైన కావచ్చు, మీకు వాల్ క్లాక్ ఉంటుంది. అక్కడ మీరు టైం చూసుకోవచ్చు, లేదంటే అక్కడ ఉన్న ఇన్లేటర్స్ అడగవచ్చు. వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఎవ్రీ 1 అవర్ కి మీకు బెల్ అయితే ఉంటుంది. సో అది మీకు ఒక ఇండికేషన్. బిఫోర్ 5 minutes ఆర్ 10 minutes ఒక లాంగ్ బెల్ ఉంటుంది అనమాట మీకు. ఓకే, ఒక వార్నింగ్ బెల్ ఉంటుంది. ఇంకా వార్నింగ్ బెల్ లోపు మీరు అంతా కంప్లీట్ చేయాలి. ఇంకా మొత్తం ప్రాసెస్ రాసేది మొత్తం కంప్లీట్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఏమంటాం దాన్ని, అంతా మేకప్ చేస్తారు కదా, మొత్తం హెడ్డింగ్స్ అవన్నీ పెట్టేసుకొని, మొత్తం సైడ్ హెడ్డింగ్ లైన్స్ అవన్నీ మొత్తం చేసేసుకొని, సో మీరు లాస్ట్ కి ది ఎండ్, ఆఫ్టర్ ఇమ్మీడియట్ కంప్లీషన్ ఆఫ్ యువర్ లాస్ట్ ఆన్సర్ రైట్ ది ఎండ్, అక్కడ ఉన్న ఇన్విలేటర్ తోటి సైన్ చేయించుకోండి. దెన్ ఓన్లీ యువర్ పేపర్ విల్ బి వాల్యుయేటెడ్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్. ఓకే, సో ఇది వార్నింగ్ అని చెప్పట్లేదు, ఇది ప్రాసెస్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్రాసెస్ అనమాట. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే రాస్తారు కానీ ది ఎండ్ అని పెట్టి రాయకుండా సైన్ పెట్టించుకోరు. ఎందుకంటే ఫర్దర్ గా నువ్వేమన్నా please remember, after the end if you write anything that will be considered as under the copy. Okay, so నీవేమన్నా రాయాలనుకుంటే లాస్ట్ మినిట్ వరకు రాయాయి, నో ప్రాబ్లం, బట్ ది ఎండ్ కంపల్సరీ రాయాలి. లీవ్ సమ్ స్పేస్ బిఫోర్ రైటింగ్ ది ఎండ్. ఒక 10-20 లైన్స్ లీవ్ చేసుకొని, లేదంటే ఈ పేపర్ ఉంది ఓకే, సో మీకు ఇంకా క్లియర్ చెప్తున్నా. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇంకా లాస్ట్ 5 minutes ఉంది, కానీ నువ్వు ఇదంతా రాయాలి. ఇక్కడ తీసుకో ది ఎండ్ అని, ఇక్కడ రాయి, ఎండింగ్ లో ది ఎండ్ అని రాసి ఓకే, ఇక్కడ సైన్ పెట్టించుకో. ఆయన సైన్ పెట్టి ఆయన వేరే వాళ్ళ అవి కలెక్ట్ చేసుకుని ఆయన పని ఆయన బిజీగా ఉంటాడు ఇన్విజిలేటర్. అప్పుడు నువ్వు రాస్తా ఉండు. లాస్ట్ మినిట్ వరకు నీ పేపర్ తీసుకునే రైట్ ఇన్విజిలేటర్ కి లేదు. బెల్ అయిన తర్వాతనే పేపర్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా బెల్ కంటే ముందు నీ పేపర్ లాక్కుంటే మీరు కంప్లైంట్ చేయండి. వచ్చి మీ కాలేజీలో కావచ్చు, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కి కావచ్చు, అక్కడ మేనేజ్మెంట్ కి మీరు కంప్లైంట్ చేసి రైట్ ఉందన్నమాట. 3 hours ఓకే, 9 కి స్టార్ట్ అయితే 12 కి అయిపోతుంది ఎగ్జామ్. సో కంపల్సరీ 12 కే బెల్ అవుతుంది, ఒక లాంగ్ బెల్ అవుతుంది. లాంగ్ బెల్ అయిన తర్వాత మీరు ఇంకా ఇక్కడ ది ఎండ్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్ గా, ఒకవేళ మీకు ది ఎండ్ ఇక్కడ అయిపోయింది, ఈ పేజెస్ అన్ని ఎంటీ ఉన్నాయి, ఏం చేస్తారు కాబట్టి ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేయండి వాటిని. ఓకే, ఒక్కొక్కసారి ఒక పెన్ తోటి స్ట్రైక్ ఆఫ్ చేయండి వాటిని. ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేసేసి ఇంకా ఇచ్చేసేయండి. లేదు ఏం మిగలేదంటే నో ప్రాబ్లం. అండ్ రఫ్ వర్క్ కోసం యూ హ్యావ్ టు యూజ్ దిస్ లాస్ట్ పేజ్ ఆఫ్ యువర్ బుక్లెట్. అంతేగాని ఇక్కడ రఫ్ వర్క్ కోసం ఇక్కడే పక్కల సపరేట్ లైన్ డ్రా చేసి మాత్రం యూజ్ చేయకండి. అది అంత గలీజ్ కనిపిస్తుంది కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా, ప్రజెంటేషన్ కూడా దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే అనమాట. సో వాట్ ఎవర్ యూ సార్ మరి టైం తీసుకుంటుంది మరి నువ్వు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి మరి. సో ఇక్కడ పేపర్ ఇట్లా కొంచెం రాసేటప్పుడు ఈ పేపర్ని కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకొని, సో దాని మీద దన చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడే పెన్సిల్ తో డ్రా చేస్తారు, మళ్ళీ దాన్ని ఎరేజ్ చేస్తారు, అదంతా టైం వేస్ట్ మా. ఓకే, సో ఫాలో, చెప్పినది వినండి, మంచి మార్క్స్ వస్తాయి, మంచిగా ప్రజెంటేషన్ చేయండి. ఇది మీకు ఎగ్జామ్ రాసే ప్రాసెస్ అనమాట. సో మీరు పేపర్ ఇచ్చిన తర్వాత మీ హాల్ టికెట్, ఎందుకంటే మీరు వెళ్ళిన వెంటనే మీ హాల్ టికెట్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ మీ బుక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, ఓఎంఆర్స్ ఇస్తారు కదా. సో అందరూ వచ్చిన తర్వాత ఒక ఆర్డర్ లో హాల్ టికెట్స్ కలెక్ట్ చేసుకుంటారు. మీవి కలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మళ్ళీ మీ ఎగ్జామ్స్ మీ బుక్లెట్స్ తీసుకుంటారు కదా మీ దగ్గర నుంచి. సో అప్పుడు మీకు ఒక్కొక్కరికి హాల్ టికెట్స్ ఇస్తారు. హాల్ టికెట్స్ ఇచ్చిన తర్వాత ఇంకా లాంగ్ బెల్ అప్పటికే అంటే హాల్ టికెట్స్ ఇచ్చి పంపిస్తారు 1 by 1 అందరిని. ఇది మీకు ప్రాసెస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హ్యాండ్ ఓవర్ యువర్ ఆన్సర్ షీట్ విత్ ఓఎంఆర్ షీట్ టు ద ఇన్విజిలేటర్. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అండ్ హాల్ టికెట్ ని కలెక్ట్ చేసుకోవడం కూడా మీ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ద కన్సర్న్ ఇన్విజిలేటర్. ఎందుకంటే నెక్స్ట్ డే మీకు ఇంకో ఎగ్జామ్ ఉంటుంది కదా. సో హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ, అంతా ఒకసారి తీసుకుంటారు కదా, కాలేజీలోనే ఉంటే వాళ్ళు మళ్ళీ రేపిస్తారు మాత్రం అనుకోకండి. క్లియరా? సో హాల్ టికెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ యువర్
ఐపీ 2026 ఆర్ 2027 ఆర్ 2028 ఇంకా ఫర్దర్ ఎన్ని వచ్చినా ఇదే ప్రాసెస్ ఉంటుంది మీకు, అర్థమైందా? సో ఇట్లా మీరు ఒక ప్లానింగ్ లో ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చింటుంది ఎట్లుంటుంది ప్రాసెస్, బుక్లెట్ ఎట్లుంటుంది, ఓఎంఆర్ షీట్ ఎట్లుంటుంది, క్వశ్చన్ పేపర్స్ ఎట్లుంటాయి. ఓకే, సో క్వశ్చన్ పేపర్స్ ఎట్లుంటాయి, మీకు బుక్లెట్స్ ఓఎంఆర్ షీట్లు ఎట్లుంటాయి, అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది మీకు చాలా డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇంకా కొంతమంది ఇట్లా బటన్స్ తీసేస్తారు. బటన్స్ తీసేయడం వల్ల వాళ్ళు బటన్ పెట్టుకోమని ఏం చెప్పారు ఇన్విజిలేటర్స్, అర్థమైందా? సో నువ్వు బటన్ పెట్టుకునే వరకు నిన్నే చూస్తూ ఉంటాడు, అప్పుడు నువ్వేం రాయవు, ఆటోమేటిక్గా నువ్వే బటన్ పెట్టుకోవాలి, అర్థమైందా? ఆటోమేటిక్గా నువ్వే బటన్ పెట్టుకోవాలి. సో మీకు మీ కాలేజీలో చూపించిన రివాబు, నీ కాలేజీలో చూపించిన ఆరోగెన్సీ, మీ కాలేజీలో చూపించిన యాటిట్యూడ్ వేరే సెంటర్లో చూపించొద్దు. అక్కడ నీ పప్పులు ఏమి ఉడకవు. నువ్వెంత సైలెంట్గా, నువ్వెంత ఒక వినయంగా ఉంటే నీకు అన్ని మార్క్స్ వస్తాయి అనమాట, అర్థమైందా? సో ఇది మొత్తం ప్రాసెస్ ఆఫ్ ఐపీఈ, సో ఎగ్జామినేషన్ ప్రాసెస్. సో దీని తర్వాత మళ్ళీ మీకు పేపర్ ప్రజెంటేషన్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా. సో ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు, ఎలా ప్రజెంటేషన్ చేయాలని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ వీడియోలో కూడా విత్ మనకు చాలా ఉన్నాయి మన దగ్గర ఆయుధాలు. సో వాటన్నిటితో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మ్యాథ్స్ వీరేష్ సార్ యూట్యూబ్ ఛానల్. సో మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇంకా మనకు 3-4 డేస్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి. సో ప్రతి ఫ్రెండ్ ఖచ్చితంగా వాచ్ చేయాల్సిన వీడియో ఇది. కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేయండి. 3 అవర్స్ మీ నేమ్ మాత్రం బుక్లెట్ మీద ఎక్కడ రాయకండి. 3 అవర్స్ మ్యాండేటరీగా కూర్చోవాలి. వాష్రూమ్కి కొన్ని కాలేజ్లో అలో చేస్తారు, కొన్ని కాలేజ్లో అలో చేయరు. అది కూడా మీకు టైం నోట్ చేసుకుంటారు కొన్ని కాలేజెస్లో వాష్రూమ్లో. సో కాబట్టి మీరు వాష్రూమ్కి వెళ్ళే ముందు కూడా బీ కేర్ఫుల్, ఎప్పుడు పడితే అప్పుడు అడగకండి. ఓకే, మీకు జెన్యున్గా వాష్రూమ్ వచ్చిందంటే వెళ్ళండి, నో ప్రాబ్లం. అంతేగాని మాటికి వెళ్ళి డిస్టర్బ్ చేయకండి వాళ్ళని, మీకే ప్రాబ్లం అవుతుంది. ఏదైనా మీకు తెలియని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దాని ఎఫెక్ట్ మిగిలిన క్వశ్చన్స్ మీద పడకుండా చూసుకునే బాధ్యత మీదే. ఓకే, సో నెవర్ గివ్ అప్. సో కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.